మా జూనియర్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తేలుస్తానే. నిజంగా మంచివేనా తల్లా? అయ్యో ఈ కోళ్ళు అయ్యో అబ్బా అయ్యా అయ్యా అయ్యో అయ్యో ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు, నేను ఎలా తప్పించుకోవాలి బాబోయ్? మూర్ఖుడా, మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు, చూసి నన్ను అర్ధాకలికి గురి చేసివి. నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేం టిఫిన్ తల్లి? ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లో ఉప్పు ఎక్కువైంది, అందుకని రెండు కలిపి తింటున్నా. రాబావరా, కూర్చో తిను. పిఠాపురం, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా లాగించు. పిఠాపురం కడుపు నిండా తోసేయి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారము తినుచున్నారు, నువ్వు అనుమానము తినుచున్నావు. తిను. కడుపు నిండిపోయింది. ఏమిట్రా ఏమైంది? ఏమైంది పిఠాపురం? అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు? నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్ టపా టపా టపామని అలా పీకావు? నేనెక్కడ కొట్టాను రా? వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాగకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా? ఏమైందా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అరే, కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావేంద్రా? పిచ్చయ్య, వీడి దెయ్యం పెట్టినట్టుగా ఉంది, భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు. పిఠాపురం, ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, ఇది తిను తిను. పిఠాపురం, ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీకు కనబడవు. ఇది తిను. వామ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైంలో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే. ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి?
భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా నాదో డౌట్, అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండి? ఒరే నీకు దండం పెడతానరా, ఇది నిజమా నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ అటు రమ్ము, పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవా, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు బుస బుస పొంగుతున్నదే. ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తెలుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవా, కొంచెము తీర్థము పోషదను త్రాగము. పోయి ఆ. చాలే. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? వద్దు. అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు. అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావయ్యని ఆశీర్వదించమంటే అక్షంతలు నీళ్ళకేసి కొట్టావు. చూడు, మా మావయ్య నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. భయపడకు రావణమ్మా, నీకేం కాదు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు. పాప మావయ్య మావయ్య మావయ్య. డాక్టర్, సింధు 2 కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపు పోయింది.
ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చొచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే గిదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా, నువ్వు బెడ్ మీద వండుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దానికి పచ్చవాతం వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా? గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్తా ఇలా జరిగింది? మా మావయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను, తను మారలేదు. అందుకనే కదత్తా ఇలా జరిగింది. నర్సమ్మ, నా కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా? పనికొచ్చినా నీ కళ్ళెలా పెడతారమ్మా? చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు. డాక్టర్, ఈ ఐ బ్యాంక్ లో కళ్ళు దొరకలేదు. నా సింధు కళ్ళు తెప్పించండి. 8 లక్షలైనా సరే ఇస్తాను. సారీ, ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, కళ్ళు. కావాలంటే నేను ఎప్పుడు ఇస్తాను. నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్. అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను. నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. I will die myself, డాక్టర్. వాట్ మిస్టర్ శివాజీ, యు ఆర్ అ లాయర్, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ ఐసీయూలో ఉన్న రాముల ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్. కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు. నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది. లాయర్ బాబు, ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది. మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయిందయ్యా. అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను. నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి. సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా. నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా. శవాన్ని తవ్వించాలన్నావు, పర్మిషన్ ఇచ్చాను. రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేంటి? అన్యాయంగా శిక్షణ భోగిస్తున్న రాములమ్మ కొడుకుని రేపే విడుదల చేయించాలి సార్. సోమవారం నాడు చేయకూడదా? సోమవారం నేను ఉండను సార్. అఫ్ కోర్స్, నీ పెళ్లి కదా. అవును, నీ పెళ్లి ఆదివారం కాదు. మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి? అంటే పెళ్లి మానేద్దామనా? లోక్, ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి, జరిగి తీరాలి, లేకపోతే కోర్టు ధిక్కారం. కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పే గొప్పది సార్. 2వ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు. సోమవారం దాకా వాళ్ళు నన్ను బతకనివ్వరు. అందుకని రేపు కోర్టు పెడితే బాబ్జీ నిర్దోషం నిరూపించి ఆ రుణం తీర్చుకుంటాను సార్. నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా. పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు. దయచేసి వెళ్ళిపో. కేసు గెలవాల్సింది తెలివితేటలతో, కన్నీళ్లతో కాదు. లారీలు బాగా తాగుతున్నావు, ఒక్క పైస ఇస్తలేవు. అడికెళ్ళి వస్తుంది చుక్క పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనుము. ఉంగారాలతో బొంగారాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్, నీకు దండం పెడతానే. ఈ కిరీటమి, ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు. ఇచ్చే గదవారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు ఇయ్యరాగా రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు వేసి కొడతారు. నన్ను కొట్టు. సాహో యమరాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు.
పదండి మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము ఓ పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా. అడగడు. ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరచితిని. నువ్వు వెళ్ళు, నేను తెస్తా. ప్రభు ఇతన్ని నీ గుర్తించితిరా? మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. ఇదేంటిది? యమస్థైలు. ఏమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా ఏమైంది ఏమైంది? మానవ ఏ మా చూపు. నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిని. మా బావకు మరణమా? చచ్చిపోతున్నా. అదే లేదమ్మా. ఏడు సుబ్బారావు చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా. నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే అదే ఆ నాటకం వేద్దాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్, రండి సార్, రండి ప్లీజ్. ఏమిటమ్మా? యోయమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసైనా. నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు తను తీసుకువెడుతున్నారని విషయం దానికి తెలియ. స్వామి, అటులనే జూనియర్, నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. హలో హలో, శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషిది చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఒకటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువు అవుతుంది. మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం. అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే. ఆదివారం కొండ మీద అని పెండ్లైతే సోమవారం కోట్ల మన పెండ్లైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చేయాల. గోవిందా గోవిందా. యమహో యమ, యమహో యమ. ఒకటి బేకండి, బీకండి, బేకండి. మండి ఎక్కడ? ఇక్కడ
విచిత్రగుప్త ప్రభు దీనిని ఏమందరు? మషాల అందరూ అందులకే నషాళమున కంటినది. అది ఏమి? పేక అనగానేమి? పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి. ఆడండి ప్రభు. ఆటలోనే. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా. ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు చేయి మోపెదను కానిండు. సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువే ఉంది. ఇంకను గడువా? ఆ ఒక్కటి అడక్. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేను కొడుకుని కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శిరీష్ కుమారుడితో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీల్లేదు. ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మ జూదము. ఇది అధర్మ చూదమా? కళ్ళు తెరిచి చూడము, దీనిని బొమ్మ అందురు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఇది మాయా జూదము. విచిత్రగుప్త, మేము జూదమున ఓడితిమి, అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్రగుప్త, చిత్తము. నీకు మతి పోయినది. ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిస్త్రీ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి ప్రభువులకు ప్రణామములు. ఊరి సుంఠ, అజ్ఞాని, సమర్థ, దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరి టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషం వరకు అతని కేశములెవరూ పీకలేరు. ఈలోగా నేను శిరీష మెడలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలేదు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వెర్రవేగకు. నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను. అష్టదిగ్బంధము గావిచ్చద. యమధర్మరాజా, సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకున్న వలనని ఉన్నది. శాంతియే కదా, అటులనే కానిము బాలా. పెద్దవారు, వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు. పసిబిడ్డవు నీకు తెలియదు. వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను. కానిమ్ము.
ओम लकतो मलकते भलक 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 वसत कोमल है चमक 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 लकतो बतने कतो बतहाने के यम धर्मराज गतमहामल सोमक पुत्नो हरे यम धर्मराज मोह कतक में है लकम बंदना कर मे हत मोह तले कतम बहायनि भोगतक 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 बहाचुम महाकरे कतना लकतो बतने कतो बतहाने के यम धर्मराज गतमहामल सोमक पुत्नो हरे यम धर्मराज मोह कतक में है लकम बंदना कर मे हत मोह तले कतम बहायनि भोगतक 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 उम्भो अप्प समहाय करोत मनेस्रा मुलो हतत् सदा होमला बलागत सावरे गम्बावतेना मैं कसने को हम बलाग संभय तकन पतसल आत्रकन ताशमनो कलोपता जिनका तोमल हारो ప్రభు ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు స్వామి సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కోనా ఎంత దెబ్బతీసితివే అయినను వారెచ్చటికి పోయేదరు త్వరగా కడుగుము. ఓహో బాలిక మమ్మలను ఇబ్బందిలో పెట్టినావు త్వరగా కడుగుము. ఏమి కడుగుట ప్రభు, ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ ఆ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా తథ్యం. కుమారా రమ్ము. ప్రభు ఇదిగో ప్రభు. టైం అయింది, పెళ్లి కుమారుడు ఎక్కడండి? శివాజీ ఆల్ ది బెస్ట్.
ఏమిట్రా ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది. ఏమి టెన్షన్? ఏమిటంతా టెన్షనే. నా మాట విని వాళ్ళు ఈ పాటి కొండ మీదకి వస్తూ ఉంటారు. లేదమ్మా, ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను. శిరీష పిచ్చి పట్టిందా? శివాజీ కొండ మీదకి వస్తుంటాడు. ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం. తండ్రి, మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీనలగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వచ్చుతున్నది. ఇక మనము వెనుదిరుగుట మంచిది. మీ కుమారుండ మనవా? తండ్రి, ఇంకనూ 11 గంటల 1 నిమిషం కాలేదు. పాశము విసిరిన పరువు పోవును. నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసిదిమి. నీవు నోరు మూసుకొనము. మీరు యమపురికి రండి. అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం. ముందు ఈ సంగతి చూడుము. మాయా, తొందరగా వెళ్ళి తాళి కట్టు మాయా. సుముహూర్తే సావధాన కులగ్నే సావధాన లక్ష్మీనారాయణ మమ జీవన ఆహా, ఇది ఏమి? తోక ముడిచినది. కుమారా,